బడ్జెట్లో తక్కువ శాతం నిధులు కేటాయించారని అసెంబ్లీ ముట్టడికి వచ్చారు విద్యార్థి సంఘ నాయకులు, ఏఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళు. ఇక్కడ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. చూడొచ్చు విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాల్ని మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. వారికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్స్లోకి భారీ ఎత్తున వచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకులని విద్యారంగానికి 30% నిధులు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 15% నిధులు కేటాయిస్తామని ప్రకటించింది. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలంటూ వారి యొక్క నిరసన మాత్రం కొనసాగుతుంది. ఒకవైపు పోలీసులకి విద్యార్థి సంఘాలకు మధ్య ఒక తోపులాట వాతావరణాన్ని మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడి వైపుగా వచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఇక్కడ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు కేవలం 8% నిధులు కేటాయించి విద్యార్థుల పక్షాన పోరాడుతున్న ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులను చెలో అసెంబ్లీకి పిలుపునిస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తూ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు పోలీసు వాళ్ళు. కేవలం 8% నిధులు కేటాయిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లలో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా అద్దె భవనాలలో నడుస్తున్న గురుకులాలకు ఎవరు బాధ్యత వహించాలి, అదేవిధంగా చూసుకున్నట్లయితే కామన్ రైట్ అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఏ ఒక్క పాఠశాలలో కూడా కామన్ రైట్ అమలైన పరిస్థితి లేదు. దాదాపు 8,000 కోట్ల పైచీలకు పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయి. వాటిపైన స్పందించాలి. ఇవి తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలని ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మనం చూడొచ్చు ఈరోజు ఏదైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించామో, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటేనే మారు ఇక్కడికి వస్తున్నటువంటి మరొక వారిని కూడా చూడవచ్చు. ఇంకొక ధర్నాకు కూడా ఇక్కడికైతే వస్తున్నటువంటి వారిని చూడవచ్చు. హోర్డింగ్స్ జస్టిస్ జియో నెంబర్ 84 వెంటనే రద్దు చేయాలని చేస్తున్నాము మా కోరిక. హోర్డింగ్లకు సంబంధించి వారికి అన్యాయం జరుగుతుంది. కొత్తగా వచ్చినటువంటి జీవో వలన అంటూ వారికి సంబంధించినటువంటి బాధనైతే చెప్పుకుంటా ఉన్నారు. 1,00,000 మంది సంబంధించినటువంటి సమస్యగా వారైతే మాట్లాడుతూ ఉన్నారు. జస్టిస్ జీవో నంబర్ 84ను వెంటనే తొలగించాలి. ఇది అక్రమమైన టెండరు. దీన్ని వెంటనే రద్దు చేయాలని మా కోరిక. తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ తరఫున ఇది 1,00,000 మంది ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ హోర్డింగ్స్ అక్రమమైన పాలసీ తెచ్చిండ్రు. దీంతో 1,00,000 మంది ఉపాధి కోల్పోతున్నారు. ఇటువైపుగా వచ్చినటువంటి 2 రకాలు, ఒకటి విద్యారంగ సమస్యలకు సంబంధించి, మరొకటి హోర్డింగ్కి సంబంధించినటువంటి విషయంలో అన్యాయం జరుగుతుందంటూ జీవో నెంబర్ 84 వలన మేము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి మాటను చెప్తూ మరొక దానికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు. పోలీసులు అయితే వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ ఇటు విద్యార్థి సంఘ నాయకులను, మరొక వైపు హోర్డింగ్కి సంబంధించి అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ యూనిట్లకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం అయితే జరుగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున ఇటువైపుగా వచ్చినటువంటి నిరసనకారులని మాకు అన్యాయం జరుగుతుందంటూ హోర్డింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు మాకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందంటూ ఇటు హోర్డింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు, మరొక వైపు
రాష్ట్రం పట్ల మొండి వైఖరిగా వ్యవస్థ ఈ సందర్భంగా తెలుస్తున్నాం. తక్షణమే చెప్తున్నాం, రాజీనామా చేయాలి సీఎం రేవంత్ రెడ్డి. ఏఐఎస్ఎఫ్కు సంబంధించినటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే మనకు కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో ఇటువైపుగా వచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకులని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఒక ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్ను ఇక్కడ అసెంబ్లీ ముందు పోలీసులకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నిరసనకారులకి మధ్య జరుగుతున్నటువంటి దృశ్యాలను అయితే తొలి వెలుగు స్క్రీన్ పైన ఎగ్జిక్యూట్గా చూడొచ్చు. లకు సంబంధించి ఇబ్బంది పడుతున్నామంటూ మా మీడియాను కాపాడుకోవడానికి మా ప్రయత్నం ఇదంతా. మా హక్కులు మాకు కాపాడుకుంటున్నాము. వి వాంట్ జస్టిస్. సీఎం గారు మా అడ్వర్టైజ్మెంట్ హక్కులు మాకు కల్పియండి. మాకు 3000 ఓటింగ్లు ఉన్నాయి. సిటీ మొత్తం మాకు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓన్లీ పర్మిషన్ ప్రకారం మాకు ఇవ్వండి. జియో నెంబర్ 84ని రద్దు చేయండి. ఓన్లీ ఒక కంపెనీ లీడ్ స్పేస్, అవుట్ స్పేస్, సాయి గౌడ్, ఆడ్వే సాయి గౌడ్ ఇలాంటి కంపెనీల కోసమే వీళ్ళు కావాలని ఈ జియో నెంబర్ 84 తీసుకొచ్చారు. అండ్ దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూడా కంపెనీలు ఉన్నాయి. టార్గెట్ మీడియా, నవనిర్మాణ్ అనే కంపెనీలు, ఈ 5 కంపెనీలు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. హోర్డింగ్కు సంబంధించి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అంటూ ఇక్కడ వచ్చినటువంటి హోర్డింగ్ సంబంధించినటువంటి వ్యాపారులు అయితే వాళ్ళు ఒక బిజినెస్ను కోల్పోతూ ఉన్నాం అనేటువంటి మాటనైతే వారు చెప్తూ ఉన్నారు. మా యొక్క బిజినెస్ను నష్టం చేసే విధంగా జియో 84 అనేది ఉంది అనేటువంటి మాటను వారు చెప్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. పూర్తిగా ఇక్కడ వచ్చినటువంటి వారితో ఈ యొక్క ప్రాంగణం అయితే పూర్తిగా ఒకవైపు పోలీస్ బలాలు, మరొక వైపు నిరసనకారులకు మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. పూర్తిగా నా పేరు వెంకటరెడ్డి అన్న, మాది భాస్కర్ ఆర్ట్స్ కంపెనీ. మేము దాని గురించే వచ్చినాం, కానీ అసెంబ్లీ ముట్టడి గురించి వచ్చినాం మేమైతే. భారీగా ఇటువైపు వచ్చినటువంటి ఈ యొక్క నవనిర్మాణ్ కంపెనీ రేవంత్ రెడ్డి అన్నదమ్ములది, టార్గెట్ మీడియా రేవంత్ రెడ్డి అన్నదమ్ములది, ప్లస్ లీడ్ స్పేస్ అనే ఆంధ్ర కంపెనీకి తొత్తులయ్యి అవుట్ స్పేస్ యాడ్వే సాయి గౌడు, అవుట్ స్పేస్ నవీన్ గాడు వీళ్ళంతా కలిసి చేస్తున్నారు. మా బతుకుల మీద అన్యాయం కొట్టారు. మమ్మల్ని అన్యాయం చేయొద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంది మా పబ్లిక్ బతకడానికి, మీరు బతకడానికి కాదు, మీ మినిస్టర్లు మీ ఎమ్మెల్యేలు బతకడానికి కాదు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి చాలామంది ఇటువైపుగా వచ్చినటువంటి ముఖ్యంగా మా యొక్క బతుకులు ఆగమవుతున్నాయి. జియో నెంబర్ 84 వలన మేము ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మా యొక్క బతుకులను చిత్రం చేసే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క జీవోని అయితే ఖచ్చితంగా రద్దు చేయాల్సి. 70 సంవత్సరాల నుంచి ఉన్న హోర్డింగ్ ఇండస్ట్రీని మొత్తం సర్వనాశనం చేయడానికి ఈ గవర్నమెంట్ పూనుకుంది. లక్షల కుటుంబాలు రోడ్లో పడుతున్నాయి. అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలందరి పైన ఉన్నది. ఇది కంపల్సరీగా ఇది ప్రభుత్వం యొక్క స్వార్థపూరితమైన చర్య. లక్షల కుటుంబాలు ఇవాళ రోడ్లో పడే ఉంది. కాబట్టి అందరము పూనుకుంటున్నాము. ఇది ఇంతటితో ఆగదు, ఇది చాలా ముందుకెళ్తుంది. మేము మా హక్కుల్ని సాధించే వరకు మేము అసలు ఊపిరే ప్రసక్తే లేదు. ఢిల్లీ జంతర్ మంతర్ ఎవరికైనా పోతాం, కానీ ఇది మాత్రం వదలం. ఆ జీవోలో ఏముంది అసలు? ఆ జీవోలో 1 lakh ఇండివిజువల్స్ డిపెండ్ ఆన్ ఈ యొక్క హోర్డింగ్స్కి సంబంధించి బిజినెస్లో ఉన్నాము. మాకు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క జీవోను రద్దు చేయాల్సిందే అంటూ వారైతే భీష్మించుకు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రైవేట్ ప్రాపర్టీస్లలో హోర్డింగ్స్ అలో చేయండి. ప్రైవేట్ ప్రాపర్టీస్లలో హోర్డింగ్స్ అలో చేయండి. ప్రైవేట్ ప్రాపర్టీస్లలో హోర్డింగ్స్ అలో చేయండి. అంతే. మాకెందుకండి ఇంత శిక్ష విధిస్తున్నారు? దయచేసి మా మాట ఆలకించండి. సేవ్ చేయండి. దండం పెట్టి కోరుతున్నాం మేము. రిక్వెస్ట్ చేస్తున్నాం.
సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ హోర్డింగ్స్ వర్కర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి పరిష్కరించాలని కోరుతున్నాము. అదేవిధంగా అందరి కుటుంబాలను కాపాడాలి. తెలంగాణలో ఉన్న హోర్డింగ్స్ అని బ్యాన్ చేస్తున్నారన్న. సో ఏంటంటే దానివల్ల లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కావున మీరు అందరికీ న్యాయం చేసిన కోరుతున్నాము. క్యాన్సల్ చేస్తే మాకు న్యాయం జరిగింది అన్న. ఇది కేవలం ఈ జీవో తీసుకొచ్చి కేవలం ఒక 4 కంపెనీలకే వీళ్ళు చేస్తున్నారు. ఇది మిగతా వాళ్ళకి ఎవరికి ఫేక్ లేదు. అది వాళ్ళ మంత్రులు వేస్తే ఎవరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదన్న. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, బడ్జెట్లో విద్యకు 30% నిధులను కేటాయించాలని చెప్పి బడ్జెట్ సవరించాలని చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలుపునిస్తే నిన్నటి నుండి రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రజాపాలన అంటూ ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తూ ముఖ్యంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఇలా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసిన ఏఐఎస్ఎఫ్ అనేక మంది నాయకులు ఈ అసెంబ్లీ వద్దకు వచ్చి ఇలా విద్యారంగ సమస్యలు పరిష్కరించు, రేవంత్ విద్యాశాఖకు రాజీనామే, విద్యాశాఖ ప్రత్యేక మంత్రిని పెట్టని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా విద్యాశాఖను రేవంత్ రెడ్డి తలబద్ద పెట్టుకొని ఇలా విద్యారంగం నిధులు ఇవ్వకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ఇలా విద్యారంగంపై సమీక్ష చేయకుండా, ఇలా పొద్దు నిధులు ఉంటూ ఇలా అసెంబ్లీకి రాకుండా పక్క రాష్ట్రాలకు ప్రైవేట్ కార్యక్రమాలు వెళ్తూ రేవంత్ రెడ్డి పూర్తిగా విద్యారంగాన్ని నిర్ణయం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉంటూ విద్యారంగానికి అన్న మంత్రిగా ఉండు, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉండు, లేకపోతే వెంటనే విద్యాశాఖ తప్పుకొని ప్రత్యేక మంత్రిని కేటాయించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యారంగానికి 15% నిధులు కేటాయించకపోతే, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఇవ్వకపోతే, ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్టాప్లు ఇవ్వకపోతే నువ్వు నల్లమల్ల పులిబిడ్డ కాదు, నల్లమల్ల పిలిబిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నావు. 2-3 కంపెనీలు అంటే యాడ్వేస్, లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్, టార్గెట్ మీడియా, ఈ 4 కంపెనీలే. ఇప్పుడు మీరు చూడొచ్చు, వాళ్ళకి లేని ప్రాబ్లం మాకు ప్రాబ్లం వస్తుందా? వాళ్ళు ఉన్నాయి కదా హోర్డింగ్స్ కి, సిటీలో ఉన్న హోర్డింగ్స్ లేని పర్మిషన్ మాకు. ఇప్పుడు మేము సిటీ హౌస్ లో పెడితే వాళ్ళకి ప్రాబ్లం. కొత్త 20 మర్జీ చేసి జిహెచ్ఎంసీ కలిపి ఫస్ట్ హోర్డింగ్ తినబడుతున్నారు. మేము ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాము. మేము ట్యాక్స్ కడతామంటే కట్టించుకుంటలేదు ట్యాక్స్. 27 మున్సిపాలిటీ మెర్జ్ చేశారు. 27 మున్సిపాలిటీలో మా హోర్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి నిరసనకారులు అయితే వారికి సంబంధించి వాళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. 1,00,000 మందికి సంబంధించినటువంటి సమస్యగా వారు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.